సంవత్సరాలు ఎట్లాగో నువ్వు కాపాడు అంటే వాళ్ళని ఓర్చుకున్నావు, ఈ ఒక్క సంవత్సరం ఓర్చుకో. ఎన్నోసార్లు ప్రార్థన చేస్తుంటాం మేము ఇట్లా, ఎన్నోసార్లు అనేక మంది కొరకు. ఇంతకాలం వాళ్ళని ఓర్చుకున్న ప్రభు కొద్దిగా ఓర్చుకో, వాళ్ళు మారుతారు, వాళ్ళకి ఇంకొక మంచి అనుభవాలు వాళ్ళు కలిగిన వారు ఉంటారు కొంచెం అంటే దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? ఈ ఒక్క సంవత్సరము ఉండనిమ్ము, ఈ ఒక్క 3 ఏళ్ళు ఉన్నావుగా, ఈ ఒక్క సంవత్సరం కూడా చూడు. కనుక ఇప్పుడు 3 పోయి 4వ సంవత్సరం కూడా ఇస్తుంటే ఎన్ని సంవత్సరాలు కావాలండి? ఒక చెట్టు ఫలించాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? ఒక చెట్టు ఫలించాలంటే ఎన్ని ఏళ్ళు కావాలంటే దానికి సరి అయిన ఎరువు, సరి అయిన పోషణ ఉంటే అది 3 ఏళ్లకే ఫలం కావాలి, ఫలం రావాలి. 3 ఏళ్లకి ఏదైనా చూడండి, గమనించండి. కొన్ని చెట్లు పెడతాం మనం, కొన్ని 3 ఏళ్లకి ఫలాలు వచ్చేస్తాయి. కొన్ని ఉంటాయి లేటుగా ఫలించేవి ఉంటాయి. అవి కూడా మనలో కొందరు చూపిస్తూ ఉంటాయి, లేటుగా ఫలించాయి, నిదానంగా ఫలిస్తూ ఉంటాయి. 3 ఏళ్లకే ఫలం రావాల్సిన చెట్టు 10 ఏళ్ళకి కాయలు కాస్తే వీడికి విసుగు పుట్టదా? పెంచినోడికి పుట్టదా? పెంచినోడికి విసుగు పుట్టిద్ది, దానికి వేసే ఎరువు వేస్ట్ అయిపోద్ది, ఎరువు వేస్ట్ అయిపోద్ది, దానికి చేసే చాకిరీ వేస్ట్ అయిపోతుంది. కనుక 3 ఏళ్లకే ఫలించాలని యజమాని చూశాడు, కానీ ఫలించలా. తోటమాలి అంటున్నాడు ఇంకొక సంవత్సరం, ఈ ఒక్క సంవత్సరం, ఈ 2020 సంవత్సరం అట్లా దేవుడు మనకు ఇవ్వబోతున్నాడేమో. నువ్వు ఫలిస్తావని ఇంకొక సంవత్సరం నీకు ఇవ్వబోతున్నాడేమో. నువ్వు ఫలించాలి, అభివృద్ధి పొందాలని దేవుని యొక్క ఏర్పాటు అయితే, ఆ విధంగా మనం ఫలించేటువంటి వారంగా మన జీవితం ఉండుట కొరకు తోటమాలి నీ పక్షాన ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. అయ్యా ఈ ఒక్క సంవత్సరం ఉండదు, ఒక్క సంవత్సరం ఉండదు. ఒకవేళ ఈ సంవత్సరం కూడా ఫలించకపోతే అప్పుడే నరికించేయి. ఈయన ఏమంటున్నాడు? తోట యజమాని, నువ్వు దాన్ని నరికివేయి అంటున్నాడు తోటమాలితో. ఈ ఒక్క సంవత్సరం ఉంటూ అప్పటికి ఫలించకపోతే నరికించేయి, నువ్వు నరికించేయి అంటున్నాడు. దాని అర్థం ఏంటంటే తోటమాలికి నరకటం ఇష్టం లేదు, కానీ యజమానికి నరికేయాలని కోరిక పుట్టింది. తోటమాలి నరకాలనేటువంటి ఆలోచన. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే మన జీవితంలో ఎన్ని సంవత్సరాలైనా ఫలించేటువంటి అనుభవం మనకు లేకపోతే మన జీవితం వ్యర్థమైపోతుంది. బాగా జ్ఞాపకం చేస్తాం, మన జీవితం వ్యర్థమైపోతుంది. మనం ప్రభు కొరకు సిద్ధపడలేని వారు ఉంటున్నాము, ఇతరులను కూడా సిద్ధపరచలేని వారుగా అయిపోతున్నాము. ఫలితంగా ఏమంది? చివరికి బూడిద మిగులుతుంది. దేవుని కొరకు నమ్మకంగా జీవించకపోతే వారి జీవితాల్లో చివరికి మిగిలేది అదే బూడిదే, ఏముండదు. కొత్త సంవత్సరం బూడిద గురించి మాట్లాడుతున్నాడు అనుకోబాకండి. అట్లా కాకుండా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాం, అట్లా జరగకుండా ఉండాలని హెచ్చరిక చేస్తున్నాం. అట్లా జరగకుండా ఉండాలని దేవుడు